నవీన్ గారు, నవీన్ గారు ఆ! హాయ్ అండి. హాయ్. హాయ్ సార్. ఈ సినిమాలో ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగుంటున్నాయి. బాగొచ్చాయని విన్నాను. అండ్ మీ టెక్నీషియన్స్ గాని, కాస్ట్ అండ్ క్రూ ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఆఫ్‌కోర్స్ మీరు అయ్యుంటారు. బట్ ట్విస్ట్‌లే అని చెప్తున్నారు అందరూ. సో, మీరు ఒప్పుకోవడానికి కూడా అంటే కథ విషయంలో మీరు చాలా టైం తీసుకున్నారన్నారు కదా! యాహ్! ఒప్పుకోవటానికి కారణం ఏంటంటే ఫ్రెష్‌నెస్. స్క్రీన్ ప్లేలో గానీ, స్టోరీ లైన్‌లో గానీ ఆహ్, క్లీషేడ్ అంటే రెగ్యులర్‌గా వచ్చే సీన్స్ లాగా లేకుండా ఒక కథని స్పీడ్‌గా ముందుకు తీసుకెళ్ళే స్క్రీన్ ప్లే కుదిరింది కాబట్టి ఒప్పుకోవటం జరిగింది. అండ్ మీరు చేసిన సినిమాల్లో ఎక్కువ అంటే డాన్సులు, ఫైట్‌లకి స్కోప్ లేదు. బట్ ఈ సినిమాలో ఫైట్‌లతో పాటు డాన్సులు కూడా చేశారని విన్నాం. డాన్స్‌లు ఇంతకు ముందు కూడా చేశాను. బట్ ఫైట్‌లు చేయటం అనేది ఈ సినిమాలో కొంచెం ఎక్స్‌టెన్సివ్‌గా ఉంటుంది. ఎక్స్‌టెన్సివ్ అంటే ఓవర్ ఎక్స్‌టెన్సివ్ కాదు. టు వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. నవీన్ గారు, మీరు అంటే ఈ తీసుకున్న గ్యాప్ టైంలో మీ సినిమాలని గాని, లేదంటే మీ పేరుని గాని బాగా ఎలివేట్ చేసిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. తన 'మ్యాడ్' అనే మూవీలో I want to thank him also in this perspective that he used it in Mad film కదా. సో, ఆ టైంలో అంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ గదా! మాకు వరకు. సో, మీరు ఆ సినిమాలను చూసినప్పుడు గాని, లేదంటే మీమ్స్ ఏవన్నా వచ్చినప్పుడు గాని, మీ రియాక్షన్ ఏంటండి అసలు? I felt happy something is reminding people అని. సంబడీ ఈస్ డూయింగ్ ప్రమోషన్ అందుకే అన్నా ఎప్పుడు ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ దే కెప్ట్ కీపింగ్ మీ గోయింగ్ డ్యూరింగ్ దిస్ గ్యాప్ అని. రియలీ థ్యాంక్ దెమ్. ఓకే. అట్ ద సేమ్ టైమ్ మీరిప్పుడు ఇన్నాళ్ళ తర్వాత ఒక కమ్‌బ్యాక్ ఇస్తున్నారని చెప్పేసి అంటే లైక్ మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దెర్ బీన్ ఏ గుడ్ బజ్. అయితే ఈ టైమ్ లైన్‌లో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక సపోర్టింగ్ రోల్స్ కోసం లేదంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కోసం ఇండస్ట్రీ నుంచి ఎవరు అప్రోచ్ అవ్వలేదండి అసలు? అడిగారు, చాలామంది అడిగారు, సపోర్టింగ్ రోల్స్కి అయితే అడిగారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఐ విల్ నాట్ సూట్ దోస్ రోల్స్ అని, అంటే ఆర్ ఐ విల్ నాట్ ఇంపాక్ట్ బి హ్యాపీ ఇన్ ఇట్. ఓకే. నేను ఇంపాక్ట్ కోసం చూస్తున్నారా? మీరు ఇది అడిగారు కాబట్టి చెప్తున్నా. రామ్ గోపాల్ వర్మ గారి అటాక్ సినిమా ఇస్ మై లాస్ట్ ఫిలిం. దాంట్లో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. సో రామ్ గోపాల్ వర్మ గారు షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ అయిపోయింది. హీ కేమ్ టు మై వ్యానిటీ వ్యాన్. సో వచ్చి ఐ వాంట్ టు టెల్ మై ఒపీనియన్ అబౌట్ యూ నవీన్ అన్నారు. చెప్పండి సార్ అన్న. యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్, ఆయన స్టైల్లో చెప్తారు కదా, యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్, బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బి వర్కింగ్ లైక్ దిస్. యూ హ్యావ్ అ పర్టిక్యులర్ ఫిల్మ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ వర్క్ ఇన్ దట్ అన్నారని. అప్పటికి నా మైండ్లో కూడా అదే నాంతాను, ఇది కరెక్ట్ కాదు. ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఆల్సో. సో అక్కడి నుంచి డిసైడ్ అయ్యాక సినిమా అనేది చేయటం లేదు, అసలు చేయకపోతే కంప్లీట్గా లేదు, ఏదైనా వస్తే మంచి సినిమా అంటే నాకు నచ్చేటట్టుగా ఉండి ఆడియన్స్కి నచ్చుతుంది అనుకుని చేసిన సినిమా అయితే చేద్దాం. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది సార్? కాంట్ ప్రెడిక్ట్, విల్ సీ. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్‌లో థియేటర్స్‌కి కొంచెం పరిస్థితులు ఇదివరకు ఒక సినిమా విడుదలైందంటే ఖచ్చితంగా ఒక రన్ ఉండేది. ఆ. ఇప్పుడున్న పరిస్థితుల్లోకి వచ్చేసరికి ఆ రన్ కొంచెం బాగా తగ్గుతా ఉంది. ఒక్కోసారి ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంది. ఏది మోర్ ఆర్ లెస్ చాలా బాగుంది అంటే తప్ప. అలానే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా. నాకు తెలిసి మీది ఇక్కడ జీ తెలుగు, జీ సినిమాలు అయన్నీ ఏసారంటే మీరు ఓటీటీ కూడా అమ్మేసినట్టున్నారు. యా అవునా సార్? అయిపోయింది. అంటే అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన తేడా ఏంటి? ఇప్పుడు థియేటర్ దాని మీద మీకు వస్తున్న ప్రిడిక్షన్స్ ఏంటి? అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఇవాళ ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇదివరకు అంటే హీరోలు సినిమాలకే వెళ్ళేవారు, ఎట్లయినా ఒక సినిమాకి వెళ్ళేవారు మినిమంగా. ఇప్పుడు ఏంటంటే కంటెంట్ ఉంటే సినిమాకి వెళ్తున్నారు, హీరోలు సినిమాలకి వెళ్తున్నారు. బట్ దాంట్లో కంటెంట్ లేకపోతే అయ్యైనా లేకపోతే మామూలు సినిమాలైనా దే ఆర్ నాట్ ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తున్నారు, ఓటీటీలో వస్తుందిలే అని. సో థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఉంటే ఇవాళకి కూడా ఐ థింక్ దే ఆర్ కమింగ్ టు ద థియేటర్స్ అండ్ దే ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. రావట్లేదంటే ఆ కంటెంట్ ఏదో వాళ్ళకి కన్వే అవ్వట్లేదు అనేది అర్థం అవుతుంది. మరి డైరెక్టర్ కమల్ గారు సార్, ఎవరైనా ఇప్పుడు పూరి గారి దగ్గర పనిచేశారు అంటే వాళ్ళంతా కొత్త న్యూ ఏజ్ జనరేషన్ అనుకొని కొత్త హీరోలు బాగా ట్రెండీగా చేయాలనుకుంటారు. మీరెందుకు వడ్డే నవీన్ గారితో సినిమా చేయాలనుకున్నారు? సార్ ఇట్స్ ఎ ఛాలెంజ్ సార్. నాకు బేసిక్గా ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సో వాళ్ళతో చేయాలి వీళ్ళతో చేయాలని ఒక మేకర్కి ఎప్పుడైనా సార్ ఆపర్చునిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. సో అలాగే ఏ డైరెక్టర్ అయినా ఆలోచిస్తాడు. ఫస్ట్ టైం ఎప్పుడైతే నాకు వడ్డే నవీన్ గారు కథ కోసం చూస్తున్నారు అనగానే ఐ వాజ్ లైక్ ఓకే, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నేను ఇప్పుడు ఎలాగైనా మంచి కథ రాయాలి అనుకుని నేను సార్ని ఫస్ట్, ఎందుకంటే సార్ అంటూ చాలా గ్యాప్ వచ్చింది, ఎలా ఉన్నారు ఏంటని చెప్పి గూగుల్ ఓపెన్ చేయడము, సార్ ఒక ఫోటో చూడడము, ఈ స్మైలింగ్ ఫేస్,
సార్ అప్పుడే ఒక కాప్ స్టోరీ లాంటివి చూస్తున్నారు, థ్రిల్లర్స్ చూస్తున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో, అక్కడ స్టార్ట్ అయిందండి కథ బేసిక్‌గా నాకు. సో, ఆయన నవ్వుతో స్టార్ట్ అయింది కథ. నేను అక్కడ ఇంకేమీ చూసుకోలేదు. ఆయన కథ కోసం చూస్తున్నారు, నాకు ఆపర్చునిటీ కావాలి, ఆయనకు ఒప్పించాలి అనేది నా మోటో. దాంతోనే వచ్చాను సార్. ఇంకేం ఆలోచించలేదు నేను.